నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అసమర్థ ఎమ్మెల్యే అని ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని, కేవలం ప్రచారానికే పరిమితమయ్యారని పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ ఇన్ని సంవత్సరాలు కాలయాపన చేసిందని, రైతులను మోసం చేసిందని, ప్రజలు వైఎస్ జగన్ ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ మధ్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇష్టానుసారంగా అర్ధాదిడ్డంగా నోటుకొచ్చినట్లు దుర్భాషలాడుతూ మాట్లాడి నేను పూర్తిగా ఖండిస్తున్నా. సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా, ఏమాత్రం యుక్తాయుక్త విశేష జ్ఞానం లేకుండా మాట్లాడడం మాత్రం సరైన పద్ధతి కాదు. ఆయన చేసే ఆరోపణలన్నీ చాలా చాలా అన్యాయంగా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేవు. నెంబర్ 1, పెన్షన్స్ గురించి మాట్లాడే అర్హత ఈ ఎమ్మెల్యేకి లేదు. కారణం ఏమంటే, పెన్షన్ ఇవ్వాలని ఆలోచించినది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలు చేశాడు పెన్షన్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 75 రూపాయలు చేశాడు. రాజశేఖర్ వచ్చిన తర్వాత 200 రూపాయలు చేశాడు. మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్తో పేదవాళ్ళు ఏ విధంగా బతకాలి, వాళ్ళు బతకలేరని చెప్పి తన హయాంలో 5 ఏళ్లలో 2000 రూపాయలు పెంచాడు. అంటే 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయల వరకు పెంచాడంటే దాదాపు 1800 రూపాయలు తన హయాంలో పెన్షన్ పెంచాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3000 రూపాయల పెన్షన్ పెంచుతానని చెప్పాడు. 3000 రూపాయల పెన్షన్ ఇప్పుడు దశల వారీగా పెంచుతున్నాడు. మేము అధికారంలోకి వచ్చింటే అట్టేటే 3000 రూపాయలు పెంచేవాళ్ళము. అంటే ఒక్కొక్క వృద్ధుని మీద, ఒక్కొక్క వృద్ధురాలి మీద 30,000 రూపాయల మోసం చేశాడు. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా 8,72,000 పెన్షన్లు పెరికేశాడు. మా హయాంలో 34,000 నుండి పెన్షన్లను 34 లక్షల పెన్షన్లు 54 లక్షల పెన్షన్లు పెంచాము. అంటే అట్టేటే 20 లక్షల పెన్షన్ పెంచాము. వీళ్ళు వచ్చిన తర్వాత అనేక కారణాలు చెప్పి పెన్షన్లో ఈ ఇద్దరుంటే ఒకరికి ఇస్తున్నారు. వంట స్త్రీలకు పెన్షన్ పెరికేశారు. అదేవిధంగా చేనేత కార్మికులకు పెన్షన్ తీసేశారు. అంటే ఏవేవో కారణాలు చెప్పి పెన్షన్ తీసేసినారు. వాళ్ళ ఉసురి ప్రభుత్వం తప్పకుండా తగ్గుతుందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. రుణమాఫీ, ఈ రుణమాఫీ చేయలేదు, బంగారు ఇంటికి తాకట్టు పెట్టారు, ఆ బంగారు ఇప్పించుకోలేదు అనే కాకమ్మ బొమ్మ కథ చెప్పాడు. మొసలి కన్నీరు కార్చాడు. రుణమాఫీ అనే కాన్సెప్ట్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అంటే అమెరికా అంత బడ్జెట్ కావాలి, ఇది అసాధ్యం అని చెప్పి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి. అంతేకాకుండా రుణమాఫీ 24,000 కోట్లు చేయాల్సి అంటే 15,000 కోట్ల పైచిలుకు చేసి మిగిలిన దానికి చెక్కులు ఇచ్చాము. ఈ ప్రభుత్వం వచ్చింటే రుణమాఫీ కంప్లీట్ చేసిండు వాళ్ళము. మీరు వచ్చిన తర్వాత అది ఎగ్గొట్టారు. అంతేకాకుండా రైతులకు ఇచ్చే సబ్సిడీలని కట్ చేశారు. ఇన్సూరెన్స్ లేదు పరిస్థితికి వచ్చారు. కాబట్టి మీరు రైతుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. రైతులు తొందరలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దరిద్రుడు అంటున్నాడు. నీకు పెద్ద లేదు, చిన్న లేదు, చదువు ఉంది, సంస్కారం లేదు. నువ్వు దరిద్రుడు చంద్రబాబు నాయుడు కాదు. ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ నిర్దేశించిన మహానాయకుడు. ఎండనక వాననక పగలనక రాత్రనక ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి తన సొంత కుటుంబ సభ్యుల కంటే రాష్ట్ర ప్రజలే మిన్నగా భావించి ఈ రాష్ట్రాన్ని ప్రపంచ చరిత్ర పటంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించిన ఒక రాజనీతిజ్ఞుడు, మహానుభావుడు చంద్రబాబు నాయుడు గురించి ఆ మాట మాట్లాడడానికి వయసైన వల్ల అంటే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ, శని, దరిద్రం జగన్మోహన్ రెడ్డి చెప్పి అందరికీ తెలుసు. మీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈ పీడ తొలగిపోవాలని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే నోరు అదుపులో పెట్టుకో. రాత్రిలు టెక్కారు కొడతారు పల్లె రఘునాథ్ రెడ్డిని. అంటే ఎంత హేళనగా, ఎంత చులకనగా నువ్వు మాట్లాడుతున్నావు అర్థం చేసుకో. అంటే 50 రోడ్లు ఒకేసారి ప్రారంభోత్సవం చేయాలి. మార్నింగ్ బిగిన్ చేస్తే రాత్రి అయ్యి తెల్లారి వరకు చేస్తాం. మా యొక్క చిత్తశుద్ధిని, మా కష్టపడే మనస్తత్వాన్ని రాత్రనక పగలనక కష్టపడతా ఉంటే నీ మాత్రం విజిటింగ్ ఎమ్మెల్యే కాదు, అప్పుడప్పుడు చూసిపోయే ఎమ్మెల్యే కాదు, వన్ టైం ఎమ్మెల్యే. ప్రజలు చెప్పినట్లు నేను వన్ టైం ఎమ్మెల్యే కాదు. కాబట్టి నీకు ఎప్పుడూ కష్టపడిన వ్యక్తులు కాదు. రాత్రిళ్ళు కొడతాము, పగులు కొడతాము, మధ్యాహ్నం కొడతాము.
తెల్లాజాన కొడతాం. అది మా హక్కు. ఎందుకంటే ప్రజల కోసం ఎండ లేదు, వాన లేదు, పగులు లేదు, రాత్రి లేదు. దాన్ని కూడా తక్కువ మాట్లాడతాము. ఇంకో విషయం, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు నేను 50 రోడ్లు ఈఏపీ కింద ఇస్తే ఇప్పుడు శాంక్షన్ అయి టెండర్లు పిలిస్తే ఈ బుద్ధి వేసుకుని నీ మధ్య బోర్డులు వేసుకునే సిగ్గులేంత నాకు లేదు. నీ పేరే ఎవరైనా చేసేంటే వాళ్ళ పేరు నేను వేసుకునేవాడిని కాదు. ఇప్పటికైనా సిగ్గుపడాలి నువ్వు. అదేవిధంగా కొన్ని విషయాల్లో అదేవిధంగా అభివృద్ధి గురించి మాట్లాడతాం. ఏం అభివృద్ధి చేసామో నాకైతే అర్థం కదా. ఈ నియోజకవర్గంలో ఉండే మొత్తం పిఆర్ రోడ్స్ కానీ, సిసి రోడ్స్ కానీ, ఆర్ఎన్బి రోడ్స్ కానీ 1000 కోట్ల రూపాయలు తెచ్చింది పల్లె రఘునాథ్ రెడ్డి. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, బంధువులు రారు, 108 రాదు, పల్లె రఘునాథ్ రెడ్డి మాత్రం వస్తా అని చెప్పి రాత్రిమూల హార్నెస్ వచ్చేస్తే డెవలప్ చేయలేదంటే నువ్వు కనీసం నేను ఇచ్చిన మా రోడ్లకు ఏమైనా గుంతలు పడితే మట్టి వేసుకుని